అయ్యప్ప స్వాములందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి. కేరళ ఇప్పుడు శబరిమల దగ్గరికి అందరూ కూడా ఇరుముడులు ఇవ్వడానికి వెళ్తున్నారు కదా! ఈ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు అక్కడ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక వైరస్, అలాగే నిఫా అనే ఇంకొక వైరస్ అయితే ప్రబలినట్లుగా అక్కడ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. దానికి సంబంధించినంత వరకు కూడా మీరు జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలతో అంటే మణికంఠ స్వాములు, కన్య స్వాములు మొదటిసారి మాల వేసినటువంటి వారు వీళ్ళందరికీ కొత్తగా ఉంటది కాబట్టి అనుభవజ్ఞులతో వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. పంబా నదిలో స్నానం చేసేటప్పుడు లేదా ఇంకెక్కడైనా సరే ఈ నదీ ప్రవాహంలో స్నానం చేస్తే గనక వీలైనంత వరకు ముక్కుని చాలా అంటే ఒక చుక్క కూడా నీరు వెళ్లకుండా ముక్కుని పూర్తిగా మూసుకొని మీరైతే స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది కాకుండా ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేయకుండా ప్రయత్నాలు చేయండి. పంబాలో ఖచ్చితంగా చేయాలి కాబట్టి మీరు ఈ విధంగా చేయాలి. ఇది కాకుండా ఎక్కడైనా తినేటప్పుడు కూడా చేతులు శుభ్రపరుచుకొని మాత్రమే మీరు ఆహారం తీసుకోండి. అపరిశుభ్రతంగా ఉన్నటువంటి ఎలాంటి హోటల్స్ జోలికి వెళ్ళకండి. ఇకపోతే అక్కడ ప్రభుత్వం కూడా నీరు ఇస్తుంది అంటున్నారు, వేడి నీరు. ఒకవేళ ఇవ్వకపోతే మీరు వీలైనంత వరకు కూడా ఫ్లాస్కులు తీసుకెళ్ళి ఎక్కడైనా హోటల్స్లో మీరు రిక్వెస్ట్ చేసుకుని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఈ యొక్క వాటర్ని అయితే వేడి చేసుకుని తాగడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పిల్లలకి ఈ వైరస్ ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు, కాకపోతే రాకుండా జాగ్రత్త పడాలి. ఇకపోతే అక్కడ గవర్నమెంట్ కూడా పెద్దగా సౌకర్యాలు ఏమి కల్పించడం లేదు. రోజుకి 75,000 మందికి మాత్రమే అక్కడ సౌకర్యాలు కల్పిస్తుంది. 5,000 మందిని బుకింగ్ ద్వారా, ఇంతకుముందు 20,000 మంది ఉన్నారు, అయితే జనాభా ఎక్కువైపోతున్నారు, స్వాములు ఎక్కువైపోతున్నారని 5,000కి తగ్గించారు. అలాగే వర్చువల్గా కేవలం 70,000 మందికి మాత్రమే అక్కడ దర్శనం చేపిస్తున్నారు. మొత్తం 75,000 మందికి మాత్రమే అక్కడ ఈ యొక్క రోజు అయ్యప్ప స్వామి దర్శనం అయితే కలుగుతుంది. దాన్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకొని అక్కడికైతే ఇరుముడి ఇవ్వడానికి వెళ్ళండి. ఇక గవర్నమెంట్ చూస్తే చాలా చండాలంగా ఉంది. ట్రావెల్ కోర్ సంస్థ కూడా చాలా చండాలంగా అక్కడ వసతులు క్రియేట్ చేసింది. కాబట్టి దేనికైనా మంచిది మీరు అన్ని ముందు వెళ్ళినటువంటి వారి స్వాముల్ని తెలుసుకొని వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ గురించి కూడా మీరు కొంచెం ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా అయితే ఉండండి.